నందమూరి బాలకృష్ణ గారికి నిర్మాత బెల్లంకొండ సురేష్ గారికి గొడవలయ్యాయి. బాలకృష్ణ గారు మందేసి బెల్లంకొండ సురేష్ని, ఆస్ట్రాలజర్ని రివాల్వర్ తీసుకొని కాల్చాడు. దానివల్ల పెద్ద ఇష్యూ జరిగింది. తెలుగు రాష్ట్రాల్లో గందరగోళం జరిగింది. ఇది అందరికీ తెలిసిన విషయమే. అసలు ఎందుకు గన్ తీసుకొని కాల్చాలనుకున్నాడు? అంత పగ ఏంటి బెల్లంకొండ సురేష్ మీద? ఈ ఆస్ట్రాలజరు ఎవరికి సంబంధించిన వ్యక్తి? అసలు బెల్లంకొండ సురేష్ గారు నిర్మాత ఎలా అయ్యాడు? ఇప్పుడు మనం 3 ముక్కలో తెలుసుకుందాం. బాలకృష్ణ గారి గురించి ఇంట్రడక్షన్ అవసరం లేదు. సీనియర్ ఎన్టీఆర్ గారి ముద్దుల కొడుకు, మాజీ ముఖ్యమంత్రి కొడుకు, ప్రస్తుత ముఖ్యమంత్రికి బావమర్ది. మరి బెల్లంకొండ సురేష్ టొకడా ఎవరో కూడా ఎవరికి తెలియదు. కట్ చేస్తే బెల్లంకొండ సురేష్ గారు మోహన్ బాబు గారి ఇంట్లో పని చేసేవాడు. అంటే వన్ ఆఫ్ ద మేనేజర్. ఇంట్లో ఏదైనా కావాలంటే తెప్పించటము, మోహన్ బాబు గారు ఎక్కడికైనా వెళ్తుంటే డ్రైవర్ని పంపించి అక్కడ సెండ్ ఆఫ్ ఇవ్వడము, మళ్ళీ ఎక్కడైనా షూటింగ్ ముగించుకొని వస్తూ ఉంటే ఎయిర్పోర్ట్లో రిసీవ్ చేసుకొని రిటర్న్ మళ్ళీ తీసుకెళ్ళడము. ఇలా మోహన్ బాబు గారి దగ్గర బెల్లంకొండ సురేష్ గారు పని చేస్తూ ఉండేవారు. అలాగే మెల్లిమెల్లిగా మోహన్ బాబు గారి సినిమాలకి మేనేజర్గా వ్యవహరించాడు. అంటే షూటింగ్స్లో ప్రొడక్షన్ మేనేజర్గా ఆయనకి ఏం కావాలో చూసుకుంటూ అలా చేసేవాడు. తర్వాత అన్నయ్య, నేను ఇలా పని నేర్చుకోవాలనుకుంటున్నాను, డైరెక్టర్ అవ్వాలనుకుంటున్నాను, లేదా సినిమాలు తీయాలనుకుంటున్నాను అంటూ కొంతమంది నిర్మాతల దగ్గర మోహన్ బాబు గారి ద్వారా పనిలో ఉండి పని నేర్చుకున్నాడు. కట్ చేస్తే కొంచెం ఏదో అమ్మాయిలు అది ఇది ఏదో చేసి బాగా సంపాదించాడు అని ఒక టాక్ అయితే ఉంది. దాని గురించి మనకిప్పుడు అనవసరం. కట్ చేస్తే బెల్లంకొండ సురేష్ చిన్న నిర్మాత దగ్గర నుంచి పెద్ద నిర్మాత అయ్యాడు. ఇలా బాలకృష్ణ గారితో ఓ సినిమా తీశాడు. బాలకృష్ణ గారికి బాగా ఆస్ట్రాలజీ పిచ్చి ఉంది. ఈ ఆస్ట్రాలజరు తన పర్సనల్గా పెట్టుకున్నాడు బాలకృష్ణ గారు. బాలకృష్ణ గారు ఆస్ట్రాలజర్ ఏ డేట్ చెప్తే ఆ డేట్లో ముహూర్తం, ఆ డేట్లో ఆడియో రిలీజు, ఆ డేట్లో సినిమా రిలీజు, ఇలా బాలకృష్ణ గారు బాగా నమ్ముతూ ఉండేవాడు. వీటిని పెడచెవిన పెట్టాడు బెల్లంకొండ సురేష్. సో వీటి వల్ల క్లాషెస్ వచ్చాయో, లేకుంటే సినిమా బాగా ఆడలేదని క్లాషెస్ వచ్చాయో, ఒకసారి ఈ సినిమా ఈవెంట్ గురించి మాట్లాడుతూ ఇంట్లోనే మాట వచ్చింది. కంట్రోల్లో లేని బాలకృష్ణ గారు పిస్తల్ తీసుకొని కాల్చాడు. గట్టిగా కేకలు, ఇంట్లోంచి బాలకృష్ణ గారి వైఫ్ రావటము అంతా క్షణాల్లో జరిగిపోయింది. తర్వాత అప్పుడు పవర్లో ఉన్నది రాజశేఖర రెడ్డి గారు. రాజశేఖర రెడ్డి గారి దగ్గరికి వెళ్ళి, అన్నయ్య ఇలా జరిగింది, బాలకృష్ణ గారు మా అన్నయ్య ఇలా చేశాడు అని చంద్రబాబు నాయుడు గారి భార్య వెళ్ళి, ఇలా జరిగింది మీరే కాపాడండి అంటే, కాకర్ల సుబ్బారావు గారు నిమ్స్ డైరెక్టర్, బాలకృష్ణ గారికి మతిస్థిమితం సరిగా లేదు, మందేసిన మత్తులో మతిస్థిమితం కోల్పోయి కాల్పులు జరిపాడు అని ఓ సర్టిఫికెట్ ఇచ్చాడు. ఇది అసెంబ్లీ దాకా వెళ్ళింది. ఈ సర్టిఫికెట్ ఇచ్చిన తర్వాత మ్యాటర్ క్లోజ్ అయింది. లేకుంటే బాలకృష్ణ గారి మీద కేసు పడకుండా కాపాడింది వైఎస్ రాజశేఖర రెడ్డి గారు అని ఇప్పుడు అందరికీ తెలుసు. జగన్మోహన్ రెడ్డి గారు కూడా అని అంటూ ఉంటారు. ఎందుకంటే బాలకృష్ణ గారికి వీరాభిమాని జగన్మోహన్ రెడ్డి గారు అప్పట్లో, ఇప్పుడు కాదు. సో ఇదనమాట ఆస్ట్రాలజీని నమ్మే బాలకృష్ణ గారిని ఆయన మాట విననందుకు సినిమా ఫ్లాప్ అయింది, అంతా నీ వల్లే జరిగింది, ఇలా మాట వచ్చి బెల్లంకొండ సురేష్ని బాలకృష్ణ గారు, అది స్టోరీ. నా కంటెంటు మీకు నచ్చితే తప్పకుండా నా ఛానల్ని సబ్స్క్రైబ్ చేయండి. థ్యాంక్ యూ సో మచ్.